న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. మియాపూర్ బస్ డిపో 1కు చెందిన బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మియాపూర్ డిపో 2 నుండి ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం యథావిధిగా నడుస్తుండడం ప్రయాణికులకు కొంత ఊరటనిస్తోంది. సమ్మె కారణంగా సాధారణ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె 2వ రోజుకు చేరుకోగా ఆదిలాబాద్ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. వీరికి వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ లాభాలలో ఉన్నదని అంటున్న ప్రభుత్వం తమ డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచి బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యంతో కలిపి 1000 బీడీలకు 268.30 చెల్లించాలని బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మూసం రమేష్ డిమాండ్ చేశారు. అమృతలాల్ శుక్లా రాజన్న సిరిసిల్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంపెనీలు నెలకు 2000 బీడీలు కూలీ కోత విధిస్తున్నారని, నాసిరకం ఆకు ఇస్తూ నాణ్యమైన బీడీలు అడుగుతున్నారని ఆరోపించారు. 600 గ్రాముల ఆకులు 300 గ్రాములు పగిలిపోతున్నాయని, కార్మికులు ఆకు కొనాల్సి వస్తుందని, నగదు బీడీ కంపెనీలపై పీఎఫ్ అమలు చేయాలని ఆయన కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధుల ద్వారా 2.55 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్, యూడీఐడి సదరం ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీజీహెచ్లో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ వద్ద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో వందలాది మంది విద్యార్థులు విద్యానగర్లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లవరుల మోదీరామ్దేవ్, తెలంగాణ బీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమరాజుల నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోదాడ ఆర్టీసీ డిపోలో కార్మికులు 2వ రోజు విధులు బహిష్కరించి సమ్మెలో బైఠాయించారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను బేషరతుగా అంగీకరించాలని కార్మికులు కోరారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. డిపోలో బస్సులు నడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల్వంచలోని జయమ్మ కాలనీ బైపాస్ రోడ్లో మిషన్ భగీరథ పైప్లైన్ మరోసారి భారీగా పగిలింది. గతంలో 2 సార్లు మరమ్మతులు చేసిన నాసిరకం పనుల వల్ల పైపు పగిలి నీరు 20 అడుగుల ఎత్తున ఫౌంటైన్ ఎగిసిపడుతుంది. ఈ దృశ్యం కాలనీ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. కార్పొరేషన్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. భూపాలపల్లి బస్ డిపోలో ఆర్టీసీ కార్మికులు తమ 32 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం సమ్మె చేపట్టారు. ఈ సమ్మె కారణంగా డిపోలో 60 బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులు బస్ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఈ నిరసనతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది. కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై యాజమాన్యం స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. కొండాపూర్ మండలం మారేపల్లిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం గుండం నిర్మాణానికి నీలకంఠం అనే వ్యక్తి 1,116 రూపాయలు విరాళం అందించారు. బ్రహ్మోత్సవాలకు ముందే ఈ సహాయం అందడం అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని వారు కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా 2వ రోజున కొత్త బస్టాండ్ ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని, సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు.